మనం ఈరోజు కంపెనీ క్రియేషన్ గురించి ఒకసారి టాలీ అనేది కంపెనీ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ టాలీలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన లెసన్ ఏంటంటే కంపెనీ క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం అనుకో, తర్వాత కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఆ కంపెనీ యొక్క లావాదేవీలు, ప్రతిరోజు జరిగే లావాదేవీలు కంపెనీలో ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. కంపెనీయే క్రియేట్ చేయకపోతే మనం ఎంట్రీలు అనేవి ఎంట్రీ చేయలేము. కాబట్టి మొట్టమొదటిగా మనం కంపెనీని క్రియేట్ చేయాలి. కంపెనీని ఎలా క్రియేట్ చేస్తాం అంటే టాలీ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో క్రియేట్, ఆల్టర్, షార్ట్ అకౌంట్స్, ఓచర్స్, డే బుక్స్, బ్యాంకింగ్, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, స్టాక్ సమ్మరీ, రేటియో అనాలిసిస్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనేసి. ఇక్కడ మొట్టమొదటిగా మనము కంపెనీ అనేది క్రియేట్ చేస్తేనే ఇంకా తక్కినవన్నీ కూడా ఎంట్రీలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా కంపెనీ క్రియేషన్ గురించి ఆలోచిద్దాం, దాని గురించి నేర్చుకుందాం. కంపెనీ క్రియేట్ ఎలా చేయాలని క్రియేట్ అనే దగ్గర గేట్వే ఆఫ్ టాలీలో మాస్టర్స్లో కిందని క్రియేట్ అనే దగ్గర మనం పెట్టగలిగితే కొత్త కంపెనీని క్రియేట్ చేయాలంటే F3 ప్లస్ చేస్తే ఇలా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అని ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనే దగ్గర క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ని మనం ఎంచుకోవాలి. క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఇందులో క్రియేట్ కంపెనీ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కంపెనీ డేటా పాత్ అనేది మనకి కనబడుతుంది. అంటే మన యొక్క కంపెనీ ఏ యొక్క పోలర్లో మనం సేవ్ చేసి ఉంచామనే విషయాన్ని మనకి చూపిస్తుంది. ఈ డ్రైవ్లో రాజేష్ అనే పోలర్లో కొట్టండి అనే ఫోల్డర్లో మన యొక్క ఫైల్ అనేది సేవ్ చేయడం జరుగుతుంది. అయితే మన కంపెనీ పేరు, అది కంపెనీ పేరు ఏంటి, శంకర్ కంపెనీ అనేది ఎంటర్ చేసి కంపెనీ నేమ్ అనేటప్పుడు శంకర్ కంపెనీ అనేది టైప్ చేస్తాం. మెయిలింగ్ అడ్రస్లో ఏదైతే మనం కంపెనీ పేరు ఇచ్చామో కంపెనీ పేరు అవుతుంది. అడ్రస్ ఎక్కడైతే నీ యొక్క కంపెనీ స్టార్ట్ చేసుకుంటున్నావో ఆ కంపెనీ ఉన్న ఏరియా అడ్రస్ మనం టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేసినప్పుడు ఇట్లాగా పూర్తిగా మీరు టైప్ చేసినా పర్లేదు, మీ ఏరియా కొద్దిగా ఎక్కడ ఏ రాష్ట్రంలో మీ యొక్క కంపెనీ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా యొక్క కంపెనీ ఉంది స్టేట్ అనేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది టైప్ చేయాలి. అది కంట్రీ ఆటోమేటిక్గా ఇండియాలో ఉంటుంది కాబట్టి ఇండియానే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత నీ యొక్క ఏ పోస్టల్ అడ్రస్ పరిధిలో నీ యొక్క కంపెనీ ఉంది అనే దాన్ని చూసుకుంటే నీ పోస్టులో పిన్ కోడ్ అనేది మనం ఇవ్వాలి. టెలిఫోన్ మన యొక్క ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకూడదు. మొబైల్ ఫోన్ మనకి ఎవరిదైనా మనం మొబైల్ ఫోన్ నెంబరు ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. అట్లాగే ఫ్యాక్స్ అడ్రస్ ఏమైనా ఉంటే అడ్రస్ టైప్ చేయవచ్చు. అట్లాగే ఈమెయిల్ అడ్రస్ నీకుంటే కంపెనీకి ఉంటే అది ఎంట్రీ చేయాలి. వెబ్సైట్ కంపెనీకి ఉంటే ఎంట్రీ చేయవచ్చు. తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, మనం ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఎక్కడైనా ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమై మార్చి 31తో ఫైనాన్షియల్ ఇయర్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కంపెనీ స్టార్ట్ చేసినా ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ మాత్రం ఏప్రిల్ 1 అనేది మనం ఎంటర్ చేసి ఆటోమేటిక్గా ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా వచ్చిందిగా సరిపోతుంది. అయితే బుక్ బిగినింగ్స్ ఫ్రమ్ అంటే నువ్వు ఏప్రిల్ 1 నుంచి మన ఫైనాన్షియల్ ప్రారంభమైన నీ కంపెనీ ఆగస్టులో స్టార్ట్ అయితే లేకపోతే సెప్టెంబర్లో స్టార్ట్ అయితే నువ్వు ఎప్పటి నుంచి బుక్స్ బిగిన్ చేస్తున్నావు ఆ డేట్ వేసుకున్నా పర్లేదు,
వేయకపోయినా పర్లేదు, ఇలాగ ఒక గీత మన బేస్ ఆఫ్ కరెన్సీ సింబల్ అది మన కరెన్సీ సింబల్ ఎప్పుడు కూడా ఇండియాకి రూపీ సింబల్ మాత్రమే ఇస్తాం. ఫార్ములా ఏంటి? ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్ అనేసి మనం చూపిస్తాం. చూపించిన తర్వాత ఇక్కడ ఎంటర్ కొట్టగానే యాక్సెప్ట్ అండ్ నో, ఎస్ అండ్ నో, యాక్సెప్ట్ ఎస్ అండ్ నో అంటే ఎస్ అని టచ్ చేస్తే మన యొక్క కంపెనీ అనేది క్రియేట్ చేయబడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో కంపెనీ క్రియేషన్ గురించి నేర్చుకున్నాం. టాలీ సాఫ్ట్వేర్లో కంపెనీ క్రియేషన్ గురించి నేర్చుకున్నాం. ఇంకా రాబోయే దినాల్లో అనేక అంశాలపైన మనం టాలీని నేర్చుకోవడానికి ముందుకెళ్దాం. కాబట్టి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి. ఈ టాలీ సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి మీరు అందరూ కూడా ముందుకు రావాలని ప్రాంపూర్వకంగా కోరుతున్నాను.